ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా అని ఓ వర్గం, నోటికొచ్చినట్లు మాట్లాడడం కాదు ప్రశ్నించడం అంటే అని మరో వర్గం. ఇలా రెండు వర్గాల వాదన మధ్య యూట్యూబర్ రావణ్ అలియాస్ జోసెఫ్ని పదే పదే అరెస్ట్ చేయడం ఇప్పుడు ఏపీలో కాకరేపుతోంది. ఒకటి కాదు, రెండు కాదు, మొత్తం 5 సార్లు జోసెఫ్ని పోలీసులు అరెస్ట్ చేయడం ఇంకాస్త వేడిని పెంచేసింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యల ఆరోపణలతో అరెస్ట్ అయిన యూట్యూబర్ ప్రశ్నర్ రావణ్ అలియాస్ జోసెఫ్ అరెస్టుల పర్వం ఏపీలో తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. ఇప్పటికే 4 సార్లు బెయిల్ పొందిన రావణ్ ను 5వ సారి అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఈ క్రమంలో ఆయన ఆమరణ నిరాహార దీక్షకు దిగడం, నటుడు ప్రకాష్ రాజ్ ఈ అరెస్టులను తప్పుపట్టడం, మంత్రి కందుల దుర్గేష్ వీరిద్దరిని సంఘ విద్రోహ శక్తులుగా అభివర్ణించడంతో ఈ వ్యవహారం మరింత ముదిరింది. జోసెఫ్ అరెస్టుపై మరోసారి విరుచుకుపడ్డారు నటుడు ప్రకాష్ రాజ్. మంత్రులు సైతం తన వాయిస్ ను ఎడిట్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి గాలి మాటలు సృష్టించి మీరు చేసే అక్రమ అరెస్టులు, దౌర్జన్యాల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారా అంటూ ప్రశ్నించారు ప్రకాష్ రాజ్. ప్రభుత్వాన్ని దించడానికి అనే ఒక మినిస్టర్ ప్రెస్ మీట్ ఇస్తూ మీరు చేస్తున్న ఈ నాటకం, ప్రభుత్వాన్ని ప్రశ్నించే, ప్రతి నాయకుడిని ప్రశ్నించే నా గొంతుని, జనాల గొంతుని నొక్కేయడానికి చేస్తున్న ప్రయత్నం అని చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంటే ఇలాంటి గాలి మాటలను సృష్టించి మీరు చేస్తున్న అక్రమ అరెస్టులు, మీ దౌర్జన్యాన్ని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారా? జోసెఫ్ పై గన్నవరం పిఎస్ లో మరోసారి ఫిర్యాదు చేశారు జనసేన నేతలు. దేశద్రోహం, విద్వేషాలు రెచ్చగొట్టాడని ఆరోపించారు. దీంతో పలు సెక్షన్ల కింద జోసెఫ్ పై కేసు నమోదైంది. జోసెఫ్ అరెస్టుపై భార్య అనూష స్పందించారు. జోసెఫ్ పై జరుగుతున్న ప్రచారం ముమ్మాటికి అవాస్తవమన్నారు. కుల, మత విద్వేషాలకు తమ కుటుంబం వ్యతిరేకమన్న అనూష, రాజ్యాంగ విలువలే జోసెఫ్ సిద్ధాంతమన్నారు. మరోవైపు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు జోసెఫ్. తనపై పలు పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసులను ఒకే కేసు కింద విచారించేలా ఆదేశాలివ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. తనపై నమోదు చేసిన అన్ని కేసులను సిబిఐతో విచారణ జరిపించాలని కోరారు. ప్రతివాదులుగా ఏపీ ప్రభుత్వం, డీజీపీ, ఏలూరు, ఎన్టీఆర్, కాకినాడ, పాయకరావుపేట, పిఠాపురం ఎస్పీలను చేర్చారు.